మన మిడిల్ క్లాస్ వాళ్ళకి చిన్న సైకిల్ కొన్నా కానీ పెద్ద ఏరోప్లేన్ కొన్నంత హ్యాపీగా ఫీల్ అవుతాం కదా అండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్లో వచ్చేసి మేమైతే కొత్త స్కూటీ తీసుకున్నామండి. ఈ నవరాత్రుల్లో తీసుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఈరోజు ఫ్రైడే రోజు అయితే పూజ చేయించుకోవడానికి అయితే టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఆ వ్లాగ్నే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే ఫస్ట్ మా స్కూటీని అయితే ఫస్ట్ మంచిగా తడి క్లాత్తో అంతా కూడా తుడిచేసి ఇంట్లో కొన్ని బొట్లు అయితే పెట్టుకొని వెళ్తున్నానండి. ఇలా ఓం, స్వస్తికి ఇవన్నీ కూడా వేసుకొని టెంపుల్కి అయితే వెళ్తున్నాము. భద్రకాళి అమ్మవారి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం, కానీ ఇక మా వారికి ఆఫ్టర్నూన్ డ్యూటీ వస్తుంది అనేసి మళ్ళీ హడావిడిగా అయిపోతుంది. మళ్ళీ మనకు తెలిసిన అయ్యగారులతో పూజ చేయించుకుంటే అదొక తృప్తిలా ఉంటుంది కదా. అందుకోసం అనేసి ఇక మాకు దగ్గరలో మెట్టుగుట్ట అని టెంపుల్ ఉంటుంది. శ్రీ స్వయంభు మెట్టి రామలింగేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అండి. ఇక అందుకోసం అనేసి ఈ టెంపుల్ దగ్గరికి వచ్చేసి పూజ చేయించుకుందాం అనేసి టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ చూసారా, ఇక్కడ కొండపై నుంచి చూస్తే మొత్తం కాజీపేట సిటీ అంతా కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ ఈ బ్లాగ్ని నేను ఇంకో వీడియోలో మీతో షేర్ చేసుకుంటా ఫ్రెండ్స్. ఒకసారి టెంపుల్ అంతా కూడా మీకు ఒక నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటా. చాలా ఫేమస్ అండి. స్వయంభుగా వెలిసిన ఆ శివయ్య టెంపుల్ ఇది. ఇక్కడైతే నేను ప్రతిసారి మాకు కుదిరినప్పుడల్లా మండే రావడానికి ప్రయత్నిస్తామండి. ఇక మా వారికి డ్యూటీ ఉంటే మాత్రం రాను. మామూలుగా శ్రావణ మాసం, కార్తీక మాసం అయితే ఖచ్చితంగా సోమవారాలు అయితే వచ్చేస్తూ ఉంటానన్నమాట. ఇక్కడ తర్వాత శివాలయంకు ఎదురుగా ఈ సీతారాముల వారి దేవస్థానం కూడా ఉంటుందన్నమాట. వెంకటేశ్వర స్వామి దేవాలయం అన్నట్టు. ఇక్కడైతే ఆ రోజు మేము ఫ్రైడే రోజు కదా వెళ్ళింది, చాలా అందంగా అలంకరించారండి. చాలా బాగున్నారు దేవుడైతే. ఇక వెంటనే వెళ్ళేసి ఫస్ట్ దేవుడిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక అయ్యగారు వచ్చేసి పూజ అయితే చేసేసారు. ఇక అయ్యగారు అన్నారు, బొట్లు నువ్వే పెట్టావా అమ్మ అంటే, అవును అయ్యగారు అంటే, చాలా బాగా పెట్టావమ్మా. ఇక కొంతమంది వట్టిగా ప్లెయిన్గా తీసుకొస్తారు బైక్ని, అలా పెట్టుకొని రాకూడదు, ఇలానే బొట్లు ఇంట్లో పెట్టుకొని తీసుకొని రావాలి, చాలా మంచిది అని చెప్పారు అయ్యగారు. ఇక సర్లే అనేసి థ్యాంక్ యూ అయ్యగారు అని చెప్పాను అన్నమాట అయ్యగారికి కూడా. ఇట్లా మళ్ళీ అయ్యగారు గంధం బొట్లు, కుంకుమ బొట్లు ఇవన్నీ కూడా చిలకరించి పూజ అయితే చేపిస్తున్నారండి. మాకు ఇది సెకండ్ బైక్ అన్నమాట. ఫస్ట్ బైక్ మా పెళ్ళైన కొత్తలో తీసుకున్నారు మా వారు. ఇక అది కొంచెం సర్వీసింగ్ అయిపోయిందండి. అది తీసుకొని 18 years అవుతుంది. ఇక దానికి పేపర్స్ అన్నీ కూడా అయిపోయాయి అన్నమాట. ఇక అందుకోసమే ఇది అసలు చెప్పాలంటే అర్జెంటుగా తీసుకోవాల్సి వచ్చింది. ఆ బైక్ బాగా పాడైపోయిందన్నమాట. బయటికి వెళ్తే కథందని ట్రాఫిక్ పోలీసులు ఏదో ఒక ఇబ్బంది పెడుతూ ఉన్నారన్నమాట. సర్లే అనేసి తీసుకున్నాము. ఏదైనా అత్యవసరం అయితేనే మేము తీసుకుంటామండి. అనవసరపు ఖర్చులు అయితే అస్సలు చేయము. దేవుడు ఉన్నంతలో అడ్జస్ట్ కావాలన్నట్టుగా మేము అలానే ఉంటూ ఉంటాము. అసలు మా పాప వచ్చిన తర్వాత ఓపెన్ చేద్దాం అనుకున్నాము. కాకపోతే పాప వచ్చేసరికి ఇక సండే అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ డే మండే అంటే ఇక తను కూడా పాపం రాగానే పూజలు అవి ఇవి అంటే చిరాకు పడుతూ ఉంటుంది కదా అండి. అందుకోసం అనేసి ఇక తను రాకముందే మేమైతే ఈ విధంగా పూజ అయితే చేపిస్తున్నాం. మా పాప అప్పటికీ అంది, మమ్మీ నేను వచ్చేసరికే పూజ చేయాలి. మా పాపకు కూడా డ్రైవింగ్ నేర్పించామండి, కాకపోతే అంత పర్ఫెక్ట్గా రాదన్నమాట. సో ఇక వచ్చిన తర్వాత తనకు కూడా నేర్పించి ఎంతైనా అన్నీ నేర్చుకొని ఉండాలి కదా అండి, ఆడపిల్లలైనా మగపిల్లలైనా. ఇక అందుకోసం అనేసి ఇది కూడా ఇలా అంత పూజ చేసి రెడీగా ఉంటే మంచిగా పాప కూడా ఉన్న 4 రోజులు పర్ఫెక్ట్ అవుతుంది కదా అన్నట్టుగా ఇక మేము పూజ అయితే చేపిస్తున్నాము. ఇక్కడ అయ్యవారు మంత్రాలతో ఆ బండి పూజనైతే చేసేసారు. చాలా సంతోషంగా అనిపించిందండి. నాకైతే పెద్ద కారు కొన్నంత హ్యాపీగా అనిపించింది. ఆ దేవుడి దయ వల్ల కారు కొనాలి అనుకుంటున్నాము, కాకపోతే ఇప్పుడు అవసరం లేదని ఆలోచిస్తున్నాము. అదే డబ్బులుంటే దేనికైనా పనిచేస్తాయి కదా, పిల్లలు ఇప్పుడే స్టడీస్, అందుకోసం అనేసి అవసరమా అని ఆలోచిస్తున్నాము. అంటే కారు వేసుకొని అది ఉంటే అసలు అంతగా మేము తిరిగేది ఏం లేదండి. మా అమ్మ వాళ్ళ ఇంటికైనా అత్తమ్మ వాళ్ళ ఇంట్లోకైనా ట్రైన్కి వెళ్ళిపోతాం వస్తాము. మా వారి డ్యూటీలు కూడా 2 daysకి ఒకసారి 1 dayకి ఒకసారి అలా వస్తూ ఉంటారు కదా, అది అవసరమా, అనవసరపు ఖర్చే అన్నట్టుగా నాకైతే అనిపిస్తుందండి. కాకపోతే రెగ్యులర్గా జర్నీస్ చేసే వాళ్ళకి, కొంచెం ఊర్లు దగ్గర ఉండే వాళ్ళకు తిరిగితే అది బెటరే. కాకపోతే మా వరకైతే కారు అనవసరపు ఖర్చే అనిపిస్తుంది. అందుకోసం అనేసి కార్ అయితే తీసుకోలేదండి. ఇంకా ఇప్పుడైతే స్కూటీ అయితే అవసరంగా కాబట్టే తీసుకున్నాము.
ఇంట్లో ఎవరైనా ఒకరు హస్బెండ్ అయినా వైఫ్ అయినా కొన్ని ఖర్చులు చూసుకుంటూ పెట్టుకోవాలండి. ఎంతైనా వైఫ్ అండ్ హస్బెండ్ అన్న తర్వాత ఒకరి ఆలోచనలు ఇంకోలా ఉంటాయి, ఒకరి ఆలోచనలు ఇంకోలా ఉంటాయి. కాబట్టి ఏదైనా ఇద్దరు కలిసి మెలిసి అడుగులు వేస్తూ ఉంటే డబ్బులైనా ఆదా అవుతాయి, సంసారమైనా నిలబడుతుందని నా నమ్మకము. మా ఇంట్లో మా వారు కొంచెం ఖర్చు పెడదామని అంటారు, కాకపోతే నాకెందుకో భయం వేస్తూ ఉంటుందన్నమాట. అదే రూపాయి ఖర్చు పెట్టాలన్నా నేను ఆలోచిస్తూ ఉంటాను. ఆచితూచి అడుగులు వేయాలి బావ, మనకు పిల్లలు ఉన్నారు, మన అమ్మ నాన్న మనల్ని ఇంత గొప్ప స్థాయిలో ఉంచారంటే మన పిల్లల్ని మనం ఇంకెంత గొప్ప స్థాయిలో ఉంచాలో ఆలోచించుకోవాలి బావ, అనవసర ఖర్చులు వద్దు అంటూ నేను ఉంటాను. మా వారు కూడా అనవసరంగా దుబారా ఖర్చులు అయితే చేయరండి. ఇప్పుడు ఈ స్కూటీ అవసరం కాబట్టే తీసుకున్నారు. నేను ఈ స్కూటీని కూడా వద్దు, అదే ఉన్నదాంతోనే అడ్జస్ట్ అయిదామని నేను అంటూ ఉంటాను. కాకపోతే మా వారికి చివరికి తీసుకోవాల్సి వచ్చింది, తీసుకున్నారన్నమాట. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. మా వారు చూడండి స్మైల్ ఎంత వెలిగిపోతుందో, ముఖం అంతా హ్యాపీగా అంటున్నారు. నెక్స్ట్ ఇయర్ ఇదే ఇయర్కి కార్ పూజ కూడా కావాలి అని అంటే ఇక నేను అంటున్నాను ఇప్పుడే వద్దులే, చూద్దాంలే, పిల్లల స్టడీస్ అయిపోయాక చూద్దాం, ఇప్పుడు అవసరం లేదు అని నేనంటే ఇక సర్లే అనేసి నవ్వుకుని ఇంటికి అయితే వచ్చేసామండి. ఇదే అండి ఈరోజు నా వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి ఫ్యామిలీ వ్లాగ్స్ కోసం, డివోషనల్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. రేపు మరో మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను.